దేవుడు తన తీర్పుని ఇచ్చేశాడు. మిథున రాశి వారికి ఒక స్త్రీ కారణంగా సింహాసనం మీద కూర్చునే యోగం. డిసెంబర్ నెల 31వ తేదీ లోపు వీరికి కలగబోయే అదృష్టాన్ని వింటే మీరు ఎగిరి గంతేస్తారు. అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చాడు? మిథున రాశికి చెందినటువంటి వారికి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో కలగబోయే అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, దేవుడు తన తీర్పును ఏ విధంగా ఇచ్చాడు, ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం ఒక స్త్రీ వీరి జీవితంలో ప్రవేశం చేయబోతూ ఉందండి. ఆ స్త్రీ కారణంగా మీకు అఖండ రాజయోగం కలగబోతూ ఉంది. ముఖ్యంగా డిసెంబర్ నెల 31వ తేదీ లోపు వీరికి కలగబోయే అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. అంతటి అదృష్టం వీరి సొంతం కాబోతూ ఉంది. ఆ స్త్రీ మీ జీవితంలో ఎవరైనా సరే కావచ్చు, మీ తల్లిగారైనా సరే, మీ యొక్క ధర్మపత్ని అయినా సరే, మీ స్నేహితురాలైనా సరే కావచ్చు, ఏ రూపంలోనైనా సరే మీ జీవితంలోకి ఈ సమయంలో అంటే డిసెంబర్ 31వ తేదీ లోపు ఆ స్త్రీ ప్రవేశం అనేది జరగబోతూ ఉంది. కనుక తప్పనిసరిగా కూడా మీ జీవితంలోకి వచ్చేటటువంటి స్త్రీలను మీరు గౌరవించాలనే సూచన. ఆ స్త్రీ కారణంగా మీకు ఇప్పటి వరకు కూడా మీరు ఎదురు చూస్తున్న మార్పులు మీ జీవితంలో కనిపిస్తాయి. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని కూడా మీరు గడుపుతారు. కుటుంబ సభ్యుల సహకారం కూడా బాగుంటుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది. వ్యాపారంలో లాభాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా విశేషమైన ప్రగతి కూడా సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్నది అనుకున్నట్లు సాధిస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా కాలాన్ని గడుపుతారు. ముఖ్యమైన విషయాలలో పెద్దల ఆశీర్వచనాలు మీకు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు. ఉద్యోగం విషయంలో ఏకాగ్రత సడలకుండా చూసుకోవాలి. శ్రద్ధగా పనిచేసినట్లయితే మీకు మేలు జరుగుతుంది. మనోధైర్యాన్ని మీరు అసలు కోల్పోకూడదండి. బంధువుల దగ్గర మాటల విలువలను కాపాడుకోవాల్సి ఉంటుంది. మీరు మీ నోటిని కూడా ఈ సమయంలో కొంచెం అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా సరే కనిపిస్తోంది. ఊరికినే ఎవరి మీద కూడా మీరు అరవకూడదు. ఇష్టదేవత స్తోత్ర పారాయణం చేస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి. ఈ మిథున రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే చక్కటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, అసలు 31వ తేదీ లోపుగా వీరి జీవితంలో ఏ విధమైన మార్పులు వీరు చూడబోతున్నారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సమయం మీకు అంతా కూడా బాగుంటుందండి. ఒక్క విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీ వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగ జీవితంలో కానీ మీ పైన ఎవరైనా ఉన్నట్లయితే, అంటే మీకన్నా పదవి ఎక్కువ ఉన్నవారు ఎవరైనా అధికారులు మీకు ఉన్నట్లయితే కనుక వారి మీద మీరు మాట వదలకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే వారితో గొడవ పడకూడదు. దాని కారణంగా గొడవ పడినట్లయితే అనవసరంగా సమస్యలు వచ్చే ఆస్కారం అయితే ఈ సమయంలో కనిపిస్తూ ఉంది. నిరాశ కారణంగా మీరు తప్పుడు నిర్ణయాలకు అవకాశం అయితే ఉంటుంది. అలా చేయకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. మరియు మీ శత్రువుల పట్ల మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ సమయం బాగుంటుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు, రక్తానికి సంబంధించిన సమస్యల పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరంగా ఈ సమయం మీ యొక్క జీవితం చాలా బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా చాలా బాగుంటుందండి. మీ జీవిత భాగస్వామికి మంచి ఆదాయం లేదా
కొంత ఆర్థిక పరంగా లాభం కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. లాభం అనగా ఇప్పటి వరకు కూడా మీరు పెట్టిన పెట్టుబడుల నుండి లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి. లేదా ఏదైనా సరే మీ ఆస్తులు ఏవైనా సరే కోట్లు ఉన్నట్లయితే కనుక వాటి నుండి కూడా మీకు లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తుల గురించి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులకు కొంచెం ఈ సమయంలో వ్యాపారంలో కొన్ని ఆటుపాట్లు అనేవి ఎదురవుతాయి. ఎందుకంటే వ్యాపారంలో ఇవి సహజం కనుక మీకు ఈ సమయం అంతా కూడా కుజుని గోచారం, సూర్యుని గోచారం ఈ సమయంలో అనుకూలంగా ఉండదు కాబట్టి వ్యాపార పరంగా పెట్టుబడులు పెట్టడం అయితే మంచిది కాదు. కనుక ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థుల గురించి చూసుకున్నట్లయితే చదువుపైన ఏకాగ్రత అనేది లేకుండా అయితే ఇప్పటి వరకు కూడా మీరు ఉన్నారు. ఈ సమయంలో మీకు చదువుపైన ఏకాగ్రత అనేది వస్తుంది. మీరు ఎటువంటి సందర్భాల్లో కూడా మీ చదువుని మీరు అస్సలు వాయిదా వేయకండి. పరీక్షలలో మీకు తగిన మార్కులు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. మీ ఆవేశం కారణంగా వచ్చిన అవకాశాలను కోల్పోకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే మేలు. చూసారు కదా, మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారు మిథున రాశికి చెందుతారు. దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు యందు చెప్పబడి ఉంది. ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి. సన్నని పాదాలు, నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు. వీరు కుశగ్ర బుద్ధి కలిగి ఉంటారు. ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు. కళానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మిథున రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి. ఇతరుల అవకాశాలను, అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుగుణంగా మార్చుకుంటారు. వీరు కొంత వ్యాపార ధోరణిని కలిగి ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా అందరికీ కూడా తలలో నాలుకలాగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు. అదేవిధంగా వీరు హాస్యప్రియులు. తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు. ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు. వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు. ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వీళ్లలో చాలామంది ఉన్నత స్థాయిలో ఉంటారు. మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు, కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే అవకాశాలు ఉన్నాయి. ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగానే కనిపిస్తూ ఉంది. ఇక వ్యాపారానికి వచ్చినట్లయితే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు. రెండు పక్షముల నడుచు వ్యవహారంలోని చక్కదిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు. చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.